మనం చేసేదానికి భవిష్యత్తు లింక్ అయిందనుకో, అదే బాధ అన్నమాట. సాధన అంటేనే భవిష్యత్తు అని. అదే ఆధ్యాత్మిక సాధన అన్న పదం కరెక్ట్ కాదు. జస్ట్ అర్థం చేసుకో, వేస్ట్ ఇదంతా తెలుసుకోవడం అయిపోయింది. నువ్వు వదిలేయాల్సిన అవసరం లేదు. మనసుకు తీసుకోవద్దంటే ఒక అద్దంలాగా ఉండమని చెప్పారు. నీ ఎదురుగా అద్దం ఎదురు ఎవరుంటే అద్దం వాళ్ళని చూపిస్తుంది, వెళ్ళిపోతే అద్దం ఖాళీ. అంటే నీ మనసు ఖాళీ ఉంటుంది. దీనికి సాధన లేదు. అది ఉండడం ఉంది, ఇది ఉంది, ఇది నేను వదిలేయాలి. వదిలేయడానికి సాధన లేదు, పట్టుకోవడానికి సాధన ఉంది. వదిలేస్తాను, ఇది వదలబుద్ధి కాదు, అంతవరకు అగ్రి. ఇది పూర్తి లిబరేషన్లో ఉంది. దీనికి ఇది పట్టుకోవాలి కదా, దీన్ని నేను పట్టుకున్న దాన్ని. అప్పుడు వదలమంటే ఇది ఇట్లా ఉన్నదాన్ని సాధన వల్ల ఇట్లా, సాధన వల్ల ఇట్లా, అదరత ఇట్లా, అదరత ఇట్లా, ఇది చేస్తున్నాం మన సాధన. ఏహే వదిలే అంటే భయం వేస్తుంది. సో దానికి ఏంటంటే ఎవరు నా వాళ్ళు కాదని తెలుసుకోవాలి. అప్పుడు కానీ మన వాళ్ళు తెలుస్తుంది. అది యోగి వేమ డైలాగ్ ఉంటుంది, నన్ను కన్నవాళ్ళు నేను కన్నవాళ్ళు, అదో డైలాగ్ ఉంటుంది. అదే కదా మనం ఏం చేస్తాం. 10 ఏళ్ల స్థితి ఇప్పుడు స్థితికి నాకు తెలుస్తుందండి. ఏంటంటే కళ్ళు మూసుకుంటే ధ్యానం అన్నది కాదు. నా స్థితి నేను ఎలాగైనా ఉండిపోగలను, ఆ స్థితి నేను ఎప్పుడు పొందుతున్నాను. అది మౌనం ద్వారా అవుతుందా లేకపోతే దేని ద్వారా, విచారం ద్వారా అవుతుందా అన్నది తెలియాలి. అంటే తెలియాలి ఏం జరుగుతుందో నీకు తెలియాలి. తెలుస్తానండి, అబ్జర్వేషన్ ఉందండి, విచారణ అన్నది ఉంది. కానీ మీరు అన్నట్టు ఒకటే అమ్మా, కొంచెం అన్నది ఆ భయం అన్నది ఇవన్నీ వదిలేద్దాం. ఒక్కటే అదొక్కటి ఉందా ఇంకేదో బాధ మిగులుతుంది. అదొక్కటి లేకపోతే అంత బాగుంటుంది. అదేంది అటాచ్మెంట్ లేకుండా ఉండడం అనేది అంతర్గతంగా తెలుసుకుని తీరాలి. అటాచ్మెంట్ అక్కడికి ఎక్కడికక్కడ సరౌండింగ్స్ ఇది నాది కాదు, ఇది నాకు సంబంధించి అటాచ్మెంట్ అక్కడ లేదు అసలు. అలానే కాదు, మొత్తం బాగుంది, సూపర్. ఇంకేంటి ఇప్పుడు ఇట్లా పట్టుకున్నావు, ఆయన చెప్పేసుకునే నేను మనసులో పట్టుకోలేదు, కానీ అన్ని పట్టుకున్నట్టు ఉన్నాను, కానీ ఏమి పట్టుకోలేదు. అంతకంటే ఏం కావాలి? ఇది మనం బయటికి ప్రదర్శించేది కాదు. నాకు అటాచ్మెంట్ లేదు అని చెప్పకూడదు. సంబంధం కలిగి ఉండు, ఎవరికైనా కావలిస్తే వంట చేసి పెట్టు, సేవ చేయి, కాళ్ళకు మసాజ్ చేయి, సబ్ కుచ్ కరో. అటాచ్మెంట్ అనేది నేను అన్ని చేస్తున్నాను, కానీ ఏమి కనెక్టెడ్ గా లేదు, ఏమి కనెక్టెడ్ గా లేదు. అవగాహన చేసుకోవాల్సింది, ప్రచారం చేసుకోవాల్సింది కాదు. నువ్వు అందరికి డబ్బా కొట్టుకున్నది కాదు. యూ జస్ట్ రియలైజ్ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ. తర్వాత మన ధర్మాలన్నీ పాటిద్దాం. భార్య ధర్మం, భర్త ధర్మం, సమాజంలో ఉంటే సామాజిక ధర్మం, మన హిందూ ధర్మం అనుకుంటే దానికోసం పోరాటం, భగవద్గీత అనుకుంటే దాని ప్రచారం. ఏది ఇష్టం యూ వాట్ ఎవర్ యూ తెలుస్తుంది లేదు. అసలు నాకు కన్ఫ్యూజన్ కాదు, భయం కాదు, ఏమీ లేదు నా దగ్గర. అసలు భయమే లేదు నాకు. కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు భయం లేనప్పుడు అసలు భయం లేనప్పుడు కన్ఫ్యూజన్ రాదు కదండి. అదే అనిపిస్తుంది. అంటే ఎవరిని తగ్గించుకోవట్లేదు, ఎవరిని నేను తగిలి ఉన్నట్లా. కొడుకు కూతురు కూడా అంతే, ఎవరిని అవునా నీకు పెట్టేదా పెడతాను, చేస్తాను, అంతే చేస్తాను, వదిలేస్తాను. ఇంకా అలాంటప్పుడు కోపము రాదు, ప్రేమ రాదు. అందుకే చెప్పకూడదు. ఇది మనపల్లిగా చెప్తే ఇంత నిరుద్ధైర్యంగా ఉందనుకుంటారు. అట్లే అందరూ అట్లే ఉండాలి. యాక్చువల్లీ మనం కలిసి సంవత్సరం అయిందని చెప్పినాం. నేనైతే ఆలోచన లేకుండా ఉంటున్నాను. అది ఆలోచన అనేది లేదు. ఏది జరిగితే అది అంతే చేయటం, ఏది వస్తే అది చేయటం. అంతవరకు అంటే మూలంలో నిమిత్త మాత్రత, వ్యవహారం కోసం ఏదైనా చేయాలి. అంటే విరోధాభాష్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం అక్కర్లేదని వాడు చాలా చేయొచ్చు, ఏమీ చేయను అని ఊరికి కూర్చున్న వాడు చాలా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇక్కడ వాడు చాలా చేస్తున్నాడు లోపల, వాళ్ళలో అంతరంగ సంఘర్షణలు, బాధలు ఉంటాయి. వాడు చాలా చేసి కూడా
నాకు సాధ్యమైనది చేశాను ఏముంది అని చెప్పొచ్చు. అది చేష్టకు సంబంధించి ఆవిడకున్న ధైర్యం ఇప్పుడు ధైర్యం నాకు లేదంటే భయభక్తులు ఉందంటారా అసలు సాధనతో కాదంటారా? విషయం ఒక్కటే, అటాచ్మెంట్ మనసులో ఎవరిని క్యారీ చేయదు. దాని అర్థం ఎవరిని ప్రేమించొద్దని లేకపోతే విస్మరించమని కాదు. ఈ మైండ్ ఎట్లా ఉంటుందంటే చిన్న థాట్ కూడా నేను ఒత్తేస్తుంది ఒకటి భయం. అది ఎక్కువసేపు ఉంటే అదే మన బాధ కారణం. ఎవరెవరు ఒక మనిషిని థాట్గా మోస్తున్నారు వాళ్ళంతా బాధపడి తీరతారు. దెన్ ఇఫ్ అండ్ బట్స్ లేవు. సమస్యకు సమాధానం కనుక్కో, ఇక్కడ మోయడం ఏమిటి అసలు? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అని పోవాలి. పోదు. ఎంత చెప్పినా, సాక్షాత్ చెవులో బుద్ధుడు వచ్చి చెప్పినా, రమణ మహర్షి వచ్చి చెప్పినా పోదు. వాళ్ళు అందులో ఉన్న సత్యాన్ని దర్శించలేదు. అందులో ఉన్న సత్యాన్ని దర్శించాలి. వాడు మేల్కోవాలి కదా, అరే ఇది కదా నా బాధ కారణం, ఈ బాధ లేని జీవితం నేను అనుభవించాలన్న ఒక స్పృహ కలిగినప్పుడు ఇప్పుడు వాడికి అప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. అర్థం కాదు. బాధపడుతూనే ఉంటారు, కథలు చెప్తూనే ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు. ఇది ఎప్పుడు రాసింది? ఇది 2024. ఎప్పుడు వెళ్ళారు? 2024 నవంబర్. అచ్చా, ఓకే. జిరాక్స్ సెంటర్ వాడికి ఇచ్చారంట. ఆయన నిన్న ఇచ్చాడు క్యాకేసి నాకు. నేను రిషా గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన చేతి రాసింది ఒక్కసారి ఆయన పట్టుకుంటే చాలు నాకు. నాన్నగారికి లాస్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడు నాకు అష్టావక్ర గీత ఆయన ఇచ్చారు. నేను దాన్ని ఒక చిన్న టాక్ కూడా చేశారండి. చేశారు. ఆయన ఈయన చూసి నాకు పెట్టారండి ఆ టాక్. అసలు ఆయన ఒక పరమోత్కృష్టమైన పని చేశాడు. చేతురాతో రాశాడు. ఈజ్ నో మోర్, కానీ అతని అండర్స్టాండింగ్ ఉంది. అతను ఈ ప్రపంచానికి ఏదో చెప్పాలని తీసుకొచ్చారు. ఆయన ఎంతో కష్టపడి రాశారు. రాసింది మీకు ఇచ్చాను చాలు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఇప్పుడు ఎన్నో ఉంది రాయడానికి. ఇదే అంటే అల్టిమేట్ అండర్స్టాండింగ్. 29 సంవత్సరాలు అష్టవక్ర నిష్కామ కర్మని సాక్షితత్వాన్ని ఆయన ఆచరించారండి. మా నాన్నగారు 29 సంవత్సరాలు ఆచరించారు. ఇందులో ఒక మాట, గురువు ప్రేరకం మాత్రమే, ఆయన ప్రయత్నిస్తాడు, సంభవిస్తే సంభవిస్తాడు. ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడినా సంభవించాల్సింది జరగాల్సింది ఎదుటి వ్యక్తిలోనే. ఆడ ఎంతకని చెప్తావు ఎవరి వల్ల కాదు. ప్రతి స్టేట్మెంట్ ఆయన సందేశం వచ్చిందంట, తీసుకెళ్ళను. ఆయన సందేశం వచ్చింది, నేను మీ దగ్గర తీసుకొచ్చాను. రిషా గారి దగ్గర ఉన్నారు, వస్తున్నారు ఒక్క నిమిషం. ఇందులో మేరా ఏమంటారు బిడ్డ హిందీలో, నాకు నేను నమస్కరించుకుంటున్నాను. అష్టావక్రలో అట్లా సంస్కృత్ ఆ భాషలో ఉంటుంది అనమాట. ఇది కూడా 111, నాకు నేనే ప్రణమిల్లుతున్నాను, అద్భుతమైన వాడిని అని చెప్తాను. సో సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఫస్ట్ టైం యూ హ్యావ్ రియలైజ్. అది పోలిక వల్ల కాదు, అసలు ఎంత బాగుంది అసలు. దాన్ని చెడగొడుతున్నాడు మనిషి. ఇక మీద నేను చెడగొట్టాను అని నిర్ణయం తీసుకోవడం. ఉన్న సమస్యలు ఉన్నాయి, ఇక మీద సమస్య క్రియేట్ చేయను. ఎంతవరకు అన్కాన్షియస్గా మాట్లాడాను, ఇక మీదట మాట్లాడు. ఎంతవరకు ఏది పడుతుంది ముట్టుకున్నాను, ఇక ముట్టుకోను. ఇది నియంత్రణ కాదు. యూ హ్యావ్ అండర్స్టూడ్ లైఫ్. నేను చెప్తున్నా, ఎంత చెప్పినా వాడు మేలుకోవాలని నిర్ణయించుకున్నప్పుడే అది ఆ జ్ఞానం. లేకపోతే మాట వరుసకు ఆయన అట్లా చెప్తారు, భలే చెప్తారు ఆయన అనేదో పిట్ట కథ చెప్పి చచ్చిపోతారు. చాలండి, మీరు ఆయన రాసిన దానికి మీరు మెచ్చుకున్నారు. మాకు ఇంకా మెచ్చుకోవడం కాదు, నేను ఎక్కడ మెచ్చుకున్నా. చాలా నేను అసలు మెచ్చుకోవట్లేదు. ఉన్నది బాగుంది. ఆయన అసలు ఇప్పుడు పేజీలకు రాసే బదులు కొంతగా రాశాడు. దాన్ని అష్టావక్ర సంహిత జస్ట్ ఆ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని అట్లా యథావిధిగా రాశారు ఆయన. దాన్ని సరైన తెలుగులో రాశారు. చూడు, సరిగ్గా ఇప్పుడే, సరిగ్గా ఇక్కడే అనుభూతి సంభవించగలదు. ఇక దీంట్లో చూడు, ఇంతకుముందు సాధన అనగానే భవిష్యత్తు వచ్చేసింది, టైం వచ్చేసింది. సాధన లేదు. నేను కర్తను కాదు, శుద్ధమైన ఎరుకను, ఆత్మభావంతో జాగృతమవు. నేను ఐఎమ్ నాట్ ద డూయర్. అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఇది. నువ్వు ఎన్ని సత్సంగాలకు నువ్వు ఎన్ని సాధనలను చేయి, ఇది నీలో రిఫ్లెక్ట్ అవ్వకపోతే నీకేం అర్థం కానట్లేదు. ఇది నీకు అర్థమైంది, నువ్వే సాధన చేయాల్సిన అవసరం.
అర్థం కాలేదు చేసుకో. ఈ విమాలయాలకు దానికి విమాలయాలకు పోవడం తప్పని కాదు, ప్రయాణం బాగుంటుంది, అక్కడ చల్లదనం ఉంటుంది, అక్కడ నీకు అనుభవం కలుగుతుంది, అక్కడ కొత్త పువ్వులు వస్తుంది, ఎంత ఫైన్. కానీ ఎక్కడికి పోయినా తెలుసుకోవాల్సింది ఇంతే. నేను మీ పాయింట్ క్యాచ్ చేశాను. నీకు అన్నీ అర్థమైతే సాధన అక్కర్లేదు, అలా చూస్తున్నాను. ఏం అర్థం కాకపోతేనే సాధన, అంతే కదండి. ఏం అర్థం కాకపోతే కాబట్టి సాధన చేస్తున్నాం. అన్ని అర్థమైతే సాధన అక్కర్లేదు. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఉంటుంది, ఆర్టీసీ బస్ స్టాండ్, అక్కడ 1000 బస్సులు ఆగుతాయి, 1000 మంది డ్రైవర్లు ఉంటారు. ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? కానీ రోజు బస్సు నడుపుతారు కదా, నడిపినంత మాత్రాన ప్రాక్టీస్ చేస్తుంటారు కాదు, తెలిసి చేస్తున్నారు. అదే డ్రైవరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్లో భయం ఉంది. డ్రైవింగ్ వచ్చినందుకు భయం లేదు, ఇంకా గుద్దడమే, ఆ తర్వాత పర్యవసానాలు ఏదైతే చూసుకోవచ్చు. సో అమేజింగ్. ప్రయత్నం చేసిన తర్వాతే కర్మరాహిత్య స్థితి వస్తుంది. ఇందులో అసలు ఏమంటారు, నిర్భయంగా ఉన్నాను. అందుకే ఇందులో ఒక పదం చెప్పాను, నాకు అసలు భయమే లేదు, పోయింది. పర్వాలేదు. ముముక్షత్వం అంటే మోక్షాన్ని కోరుకునే స్థితి. ముముక్షు అంటే మోక్షాన్ని కోరుకునేవాడు, మోక్షాన్ని కోరుకోవడం మోక్షానికి అడ్డంకి అని చెప్తారు. అంటే నెవర్ సీక్ హ్యాపీనెస్, దట్ సీకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హిండ్రెన్స్, ఇట్ బికమ్స్ హిండ్రెన్స్ టు హ్యాపీనెస్ అనేది ఇది చాలా విరోధాభాష్యంగా ఉంటుంది. అసలు నువ్వు కోరితే రాదు, కోరట్లేదు, మరి ఉందా అంటే గమనించు ఉందా. ఏదైతే అవ్వాలనుకున్నావో అది అయ్యే ఉన్నావు, ఏదైతే పొందాలనుకున్నావో అది పొందే ఉన్నావు, ఎక్కడికైతే చేరాలనుకున్నావో అది ఇదే, నువ్వు దర్శించాలనుకున్న పుణ్యక్షేత్రం ఇదే. ఇట్లా చెప్పినప్పుడు 100% అర్థం కాదు. ఆ గోడ ఈ గోడ గుద్దుకోవాల్సిందే, పిచ్చి లేపుకోవాల్సిందే, అందరికి పిచ్చి లేపాల్సిందే, ఏడవాల్సిందే. అట్లీస్ట్ 50 డ్రమ్ముల నీళ్ళన్న కాల్చకుండా రియలైజేషన్ ఎట్లా వస్తుంది? నాకైతే ఏడుస్తుంటే మస్తు ముచ్చటేస్తుంది, చాలా. ఐ లైక్ ఇట్. నేను అసలు ఈ కన్నీరు కూడా చూడను, అందుకే. అంటే 50 డ్రమ్ముల నీళ్ళు అయిపోవాలి కదా. ఇందాక వచ్చినప్పుడు ఎమోషనల్ రాడు, కానీ మళ్ళీ ఆయన పుస్తకాన్ని పొగిడారు కదా. ఆయన ఏమనేవారంటే కాదండి, అలా అష్టావకుడికి ఎమోషన్ లేదు, ఆయనే వద్దాడు. అంటే ఆ పుస్తకాన్ని మీ దగ్గరికి చేరవేశానని. ఓకే, పోస్ట్ మ్యాన్ పని చేసావేమో, ఏమన్నది. సో ఏది సెల్ఫ్ గా తీసుకోకు, మళ్ళీ మనం ఎట్లనే ఎమోషన్ అవుతాం. అక్కడ తీసుకొచ్చి నాకు ఇచ్చేవి ఏముంది, నేను ఆ ప్రాధాన్యత ఇచ్చావి, అక్కడే ఉంది ప్రాబ్లం. ఎమోషన్ ఇచ్చావంటే నువ్వు కర్త అవుతున్నావు, అంతే. సేఫ్లో కర్త లేకపోవటమే సాధకం. 2 minutes నేను బయలుదేరాలి. చాలా అర్థమైంది, క్లారిటీ వచ్చేసి లేకపోవటమే సాధకం.
ఇందిరా నేను ఒక 5 నిమిషాలు ఫోటో తీసుకొని పెట్టండి ఇప్పుడే ఇస్తాను. ఎంతసేపు 5 నిమిషాల పని. సో ఏదైనా మీరంతా రావడం సంతోషం. మళ్ళీ కలుసుకుందాం. ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలన్న ఆలోచన మంచిది, కానీ అది ఎట్లా వస్తుందో ఒక 5 నిమిషాలు దృష్టి పెడితే దొరుకుతుంది. అది కంటికి కనపడిన తాళం చేయి. ఇది అందరూ సంపాదించుకోవాలి. ఇది వ్యక్తికి సంబంధం లేదు. కుటుంబం ఒక భావన, కానీ వ్యక్తే ఉన్నాడు, వ్యక్తులు ఉన్నారు. సమస్యను సాల్వ్ చేద్దాం, నెత్తికి ఎక్కించుకోవద్దు, పర్సనల్గా తీసుకోవద్దు. తీసుకుంటే సమస్య సాల్వ్ కాక సరికదా యూ బికమ్ ఏ ప్రాబ్లం. నువ్వు సమస్య సాల్వ్ చేసే క్రమంలో నువ్వు ఒక ప్రాబ్లం అయిపోతున్నావు. సో ఇది ఒక పెద్ద సమస్య. చాలామంది హడావిడి చేస్తారు, ఏం చేయరు, నిశ్శబ్దంగా ఉంటాడు, ఏమి చేయనట్టుగా చాలా చక్కబెట్టవచ్చు. ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యుద్ధాలు ఆపవచ్చు. ఒక పెద్ద సమస్యని సరైన ఒక్క మాటతో నువ్వు ఆపచ్చు. నువ్వు గందరగోళం చేసి హడావిడి చేసి అరచి కేకలేస్తే చూడడానికి ఏదో నేను ఎంత కష్టపడ్డానని ఉంది. తెలియక కష్టపడుతున్నావు. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి. ఒకడు పిచ్చి పిచ్చిగా చేసి బతుకుతానంటే వాడిని అట్లే బతకనియాలి. నేనైతే ఐఎమ్ ఆల్ ఫర్ దట్. ఎందుకంటే తను మారాలనుకుంటేనే మారుతాడు అనేది ఒక భర్తవాక్యం. కాబట్టి భర్తవాక్యం అడిగితే సరే ఏంటని సమాప్తం అంటే భరతవాక్యం పలుకురా నాయన అంటే ఇంకా ఆ ప్రభావం. సో దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. లెట్ పీపుల్ రియలైజ్ వాళ్ళకి ఏం కావాలో తీసుకుంటారు. తీసుకోండి. ఓకే బాయ్.